ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారికి ఏ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా, ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి ఫలితాలు ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈరోజు మీ జీవితంలో శివుని దయతో కొత్త ఆరంభాలు, ధైర్యం, సంస్కారం, ధన సంబంధాలలో శాంతి కలగబోతున్నాయి. ఈరోజు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే శివార్చన చాలా శుభప్రదం. ఓం నమ శివాయ మంత్రం 108 సార్లు జపిస్తే ఆంతరింగిక శాంతి మీకు లభిస్తుంది. దీపదానం లేదా రుద్రాభిషేకం చేస్తే కుటుంబంలో శాంతి అనేది వస్తుంది. మీకు ఈ సమయంలో పాప విమోచన కాలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు పాప పరిహారం సులభంగా జరుగుతుంది. శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శివభగవానుడు మీ మనసులో ఆందోళనలను తొలగిస్తాడు. భక్తి బలపడుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆధ్యాత్మికంగా పరిష్కారం పొందుతాయి. దానం, అన్నదానం చేయటం ద్వారా ధన యోగం పెరుగుతుంది. నేటి రోజు శివ ఆలయ దర్శనం చాలా శుభంగా ఉంటుంది. ఈరోజు ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని మీకు ఇస్తుంది. మనసు భారం తగ్గి నూతన శక్తి అనేది మీకు రాబోతోంది. దీపారాధన సమయంలో శివతాండవ స్తోత్రాన్ని మీరు చదవడం మంచిది. శివుని దయతో మీ మనసు, శరీరం సమతుల్యం చెందుతాయి. మీరు సహజంగానే తెలివైన వారు, చురుకైన వారు మరియు ఆధ్యాత్మిక పరమైన అద్భుత సంభాషణ చాతుర్యం కలవారు. మీ మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలరు. మీ తెలివితేటలతో ఎంతటి సమస్యనైనా సరే పరిష్కరించగలరు. ఇది మీకు దేవుడు ప్రసాదించిన ఒక గొప్ప వరం. రాబోయే రోజుల్లో ఈ శక్తి మరింత ప్రబలంగా ఉండబోతోంది. దీనికి తోడు ఇతర శుభగ్రహాలు అనుకూలత కూడా మీకు లభించబోతోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి, మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవడానికి ఇంతకంటే మంచి అనువైన సమయం మరొకటి లేదు. గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు, ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి కూడా ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఒక స్థిరమైన, భద్రమైన భవిష్యత్తుకు పునాదులు పడతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్న శారీరక అలసట తగ్గుతుంది. తలనొప్పి, ఒత్తిడి సమస్యలు సద్దుమణుగుతాయి. క్రమమైన నిద్ర, సాత్విక ఆహారం ముఖ్యమైనవిగా ఉంటాయి. ఎక్కువగా కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. ఉదయం సూర్యోదయ సమయానికి వాకింగ్ చేస్తే మంచిది. వ్యాయామం చేయటం వల్ల మానసిక ప్రశాంతత పోతుంది. హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. కుటుంబంతో ఆధ్యాత్మిక సమయం గడపడం మనశ్శాంతిని ఇస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృదయానికి సంబంధించిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి శాంతిస్తాయి. ధ్యానం ద్వారా రక్తపోటు మీకు సమతుల్యం అవుతుంది. నేడు ఆరోగ్య శక్తి మీకు పాజిటివ్గా ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి, కొంచెం మానసిక ఒత్తిడితోటి, అనవసరమైన టెన్షన్ తోటి, కొన్ని భయాలతోటి, శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు, కొంచెం చేతులు కాళ్ళు తిమ్ముర్లుగా అనిపించడం, ఇటువంటి సమస్యలతోటి మీరు బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతోంది. మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతోంది. సో మీరు హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్ మీ ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు, మంచి జ్యూసులు, మంచిగా ఇంట్లో వండిన ఆహార పదార్థాలు, వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలా తినడం వల్ల మీకు హ్యాపీగా సెట్ అవుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లన్నీ కూడా తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. కర్మదేవత యొక్క సహకారం మీకు ఉంటుంది. పెట్టుబడులు చేసిన వారు లాభాలు చూస్తారు. అప్పులు చెల్లించడానికి అనుకూలమైన సమయం. వ్యాపారంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి.
ఉంటాయి. కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఇంటి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ సజావుగా సాగుతాయి. లాభం నెమ్మదిగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుంది. గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీల సహకారం ద్వారా ఆర్థిక వృద్ధి అనేది మీకు జరుగుతుంది. మిత్రుల సహకారంతో డీల్స్ ఫైనల్ అవుతాయి. సాయంత్రం తర్వాత మీ యొక్క అదృష్టం అనేది బలపడుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పాత తగాదాలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం అనేది పెరుగుతుంది. పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమ ఉన్న వారికి ఇది శుభదినంగా చెప్పుకోవచ్చు. భాగస్వామి మద్దతు మీకు దొరుకుతుంది. పాత స్నేహితులతో మీరు మళ్ళీ కలుస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సమేతంగా శివాలయ దర్శనం మంచిది. మానసిక బంధం బలపడుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ మీ మనసును ఆనందింపచేస్తుంది. సంబంధాలలో కొత్త స్థిరత్వం వస్తుంది. మీ మాటల వల్ల ఒకరి మనసు మీరు గెలుస్తారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రేమలో ఒక నూతన దశ మీకు ప్రారంభమవుతుంది. ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే మీరు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. మీ పై అధికారి సంతోషిస్తారు. మీ యొక్క పనితీరుతో కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే సహచరులతో మీకు సంయమనం మెరుగుపడుతుంది. ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో మార్పు సూచిస్తోంది. ఉద్యోగం మారాలనుకునే ఆలోచనకు ఇది సరైన సమయం. ఈ సమయం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చగలుగుతారు. టీం వర్క్లో విజయం సాధిస్తారు. సాయంత్రం సమయానికి మంచి వార్త మీకు అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త దారి వెతుకుతారు. పాత ప్లాన్లు ఇప్పుడు మీకు ఫలిస్తాయి. మీ చురుకుదనం మీ బలం అవుతుంది. ఇక విద్యార్థులకు అద్భుత ఫలితం అయితే కనిపిస్తోంది. చదువుపైన దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ధైర్యం పెరుగుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకునే తపన మెరుగుపడుతుంది. ఆన్లైన్లో కోర్సులు మొదలుపెట్టండి. సబ్జెక్టు పైన స్పష్టత వస్తుంది. ధ్యానం కాన్సంట్రేషన్ పెంచుతుంది. విద్యాదానం శుభప్రదం అని చెప్తారు. మీకు తెలిసిన విద్య ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నించండి. స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది. చదువుపైన విశ్వాసం పెరుగుతుంది. తప్పులు సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధగా చదివితే ఫలితాలు మంచిగా వస్తాయి. మీరు ఈరోజు స్టడీ ప్లాన్ని రూపొందించుకోండి. గురువులను గౌరవించడం ద్వారా మీకు విజయం గౌరవం అనేది లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఈ సమయంలో ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. అలాగే మీ దగ్గర లేని వ్యక్తి గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే మీరు నమ్మి ఎవరికైతే మీరు సీక్రెట్ అని చెప్తారో వాళ్ళు తీసుకువెళ్ళి ఈ విషయాన్ని ఎదుటివారికి చెప్పి మిమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి మాట కూడా మీరు ఆచితూచి మాట్లాడాలి. ఎవరు మనవారు, ఎవరు మన చెడు కోరుతున్నారు, ఎవరు మన శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించుకుంటూ ఉండాలి. అలాగే మీరు చేసుకోవలసిన పరిహారాలు: శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. నల్ల నువ్వులు నైవేద్యం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చంద్రుని యొక్క దర్శనం రాత్రిపూట చేసుకోండి. ఒక గ్లాసు పాలు ఎవరికైనా దానం చేయండి. ఇవి ధనుసు రాశి వారికి పరిహారాలు. అయితే ఈరోజు అత్యంత పవిత్రమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. శివుని ఆశీర్వాదం, ధైర్యం ఇవన్నీ కూడా మీ జీవితానికి ఒక మంచి వెలుగులు తెస్తాయి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివనామ స్మరణతో మీ రోజు మొదలు పెట్టండి. భక్తి, శాంతి, ధనవృద్ధి అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ వైపు అంతా అదృష్టం ఉంటుంది. జగన్నాథుడు పరమశివుడు మీ జీవితాన్ని కాంతివంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.